ప్రియమైన దేవుని పిల్లరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ గృహాన్ని నిర్మించుకుని సంతోషంగా ఈ గృహంలో ప్రవేశించారు ఈశ్వర్ అలాగే పార్వతి వాళ్ళు. మరి ఈ భూమి మీద సోదరుల ద్వారా మనం విన్నాము, నివాస యోగ్యమైనటువంటి గృహాలు నిర్మించుకోవాలని దేవుడే తెలియచెప్పాడు. గృహాలు నిర్మించుకోవడానికి ఎంతో వ్యయపరుస్తున్నారు. సుమారుగా ఈశ్వర్ అయితే కొన్ని లక్షలతో కట్టుంటాడేమో, కానీ వారికి ఉన్నటువంటి సమృద్ధిని బట్టి చూస్తే కొందరు కోట్లతో కట్టినటువంటి గృహాలు ఉన్నాయి. కోట్లతో కట్టారు. అనిల్ అంబానీ లాంటి వారు అయితే వాళ్ళ ఇంటి పైన హెలిప్యాడ్ కూడా ఉంటుంది. హెలికాప్టర్ దిగి అక్కడ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేటువంటిది. సినీ థియేటర్స్ ఉంటాయి. 2000 మంది పనివారు ఉన్నారట. అంటే ఒక్క కుటుంబం కోసం అన్ని కోట్ల రూపాయలతో ఈరోజు గృహాలను నిర్మించుకుంటున్నారు. ఈ భూమి మీద నిర్మించుకోవాలి గృహాలు ఎందుకు అని అడిగితే, గృహం నిర్మించుకోవడం ఉద్దేశం ఏంటంటే గాలి, చలి, ఎండ ఈ మూడిటి నుంచి మనం తప్పించుకుని సురక్షితంగా నివసించటానికి. నిజంగా గృహాల గురించి మనం ఆలోచన చేస్తే, పూర్వం తాటెకతో లేకపోతే దుబ్బగడ్డతో నిర్మించే గృహాలు ఉండేవి. నిజంగా మన తాతలు నిర్మించినవి కూడా చాలా కాలం మనము కూడా అనుభవించే వరకు ఉన్నాయి. ఈరోజు ఆర్సిసి బిల్డింగ్స్ ఉంటున్నాయి. ఈ సిమెంట్తో చక్కని భవంతి నిర్మిస్తుంటే అవి పూర్వం మన తాతలు నిర్మించినటువంటి గృహాలు అంత స్టాండర్డ్ ఏమీ ఉండలే. ఈ మొక్క పెడుతున్నటువంటి ఆయన అడిగాను, ఏమండి ఇది ఎంతకాలం ఉంటుందని అంటే ఆయన అన్నాడు, 2-3 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది అన్నాడండి. ఈ మొక్క ఎన్ని సంవత్సరాలు అండి? 2-3 సంవత్సరాలు. మాకు సీలింగ్ చేస్తుంటే ఆ సీలింగ్ చేసి ఆయన అడిగాను, ఏమంటే ఈ సీలింగ్ ఎంతకాలం ఉంటుందంటే ఆయన అన్నాడు, 15 సంవత్సరాలు ఉండొచ్చండి, మనం వేసుకున్నటువంటి దాన్ని బట్టి 15 సంవత్సరాలు ఉండొచ్చండి అన్నాడు. అంటే ఎంత ఇచ్చారండి దానికి? లైఫ్ టైం ఎంత ఇచ్చారంటే 15 సంవత్సరాలు. ఒకవేళ ఒకవేళ గృహాన్ని నిర్మిస్తే ఇంజనీర్ కూడా ఈ గృహానికి లైఫ్ టైం ఎంత ఇస్తాడంటే ఎంత అండి? 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మంచి బాగా పటిష్టంగా కడితే 100 సంవత్సరాలు ఇస్తాడు. నిజమే, ఈ భూమి మీద కట్టుకున్నటువంటి గృహాలకి కొంత లైఫ్ టైం ఉంటుంది, కొన్ని సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధి దేవుడు అనుభవించడానికి మనకిచ్చింది. అలాగే మనిషి యొక్క లైఫ్ టైం కూడా, జీవిత సమయం కూడా ఎంతంటే గ్యారంటీ లేనటువంటి లైఫ్ టైం. దేవుడు కృప చూపిస్తే, దేవుడు మన వల్ల దయా కనికరం చూపిస్తే ఆ లైఫ్ టైం కూడా చెప్పాడు. మరి దావీదు ద్వారా 90వ కీర్తనలో ఏమండి ఎంత అండి? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని చెప్పాడు. అయినా కానీ ఆయాసము, దుఃఖం. ఈ జీవిత కాలంలో, ఈ చిన్న జీవిత కాలంలో మనము సుఖంగా సౌఖ్యంగా ఉండటానికి మనము నిర్మించుకున్నటువంటి ఈ గృహంలో సుఖంగా సౌఖ్యంగా దేవుని స్తుతించే గృహంగా ఉండాలనేది దేవుడు కోరుకున్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడుతుంది. మీకు అర్థమవుతుందా? ప్రతి ఇల్లు కూడా ఎవరైనా ఒకని చేత కట్టబడుతుంది. ఈ గృహము ఈశ్వరుది కనుక కట్టినటువంటి వారు మేస్త్రులైనా ఎవరు కట్టామని చెప్తున్నాము? ఈశ్వర్ గారే కట్టారని చెప్తున్నాం. అంటే ఆయన వెయ్యిపరిచాడు కాబట్టి, ఆయన డబ్బు ఇచ్చాడు కాబట్టి ఆయన కట్టించాడు, ఆయన కట్టాడు, అంతే. ప్రతి ఇల్లు
ఎవరైనా ఒకరి చేత కట్టబడుతుంది. సమస్తమును కట్టినవాడు ఎవరండి? దేవుడు. అంటే సమస్తాన్ని కట్టడం ఏంటి? ఈ విషయాన్ని ఆలోచన చేస్తే సమస్తాన్ని ఎలా కట్టాడు? ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి 2 మాటలు మనం ఆలోచించేద్దాం. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనలు 8వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. కీర్తనలు 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీ చేతి పని అయినా ఏమండి ఆకాశములు చంద్ర నక్షత్రములు ఎవరి చేతి పనులండి? దేవుడు కట్టాడు. ఆకాశములు చంద్ర నక్షత్రములు దేవుడు కట్టాడట. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి 95వ కీర్తన 4-5 వచనాలు కూడా చదవండి. 95వ కీర్తన 4-5 వచనాలు కూడా చదువుదాం. భూమి అగాధ స్థలములను ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించినవటండి. మీకు అర్థమవుతుందా? అంటే ఈ సృష్టిలో కనబడేటువంటి ప్రతిదీ ఎవరిదంట? దేవుడిది. అంతేకాకుండా దేవుడు నిర్మాణం చేసుకున్నాడు. ఈ గృహాన్ని ఈశ్వర్ గారు ఎలా నిర్మాణం చేసుకున్నారో, ఈ గృహాన్ని నిలబడడానికి ఈ భూమిని దేవుడు నిర్మాణం చేసుకున్నాడు. ఒకసారి ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతం ఒకసారి చూడండి. దేవుడు భూమి కలుగునగా కంటే ఆ సముద్రం నుంచి 6 నెలల బయటకు వచ్చేసింది. ఈ భూమిలో ఏమున్నావండి? లేరు అంటే ఏమైనా ఉన్నావా? బంగారం భూమిలో ఉంది, వజ్రాల భూమిలో ఉన్నవి, పెట్రోల్ భూమిలో ఉన్నవి, డీజిల్ భూమిలో ఉంది. మనం తినే ఆహారము కూడా ఈ భూమే మనకిస్తుంది. అంటే చూడండి, టోటల్గా మన బ్రతుకే దేనిలో ఉంది? ఈ భూమిలో దేవుడు పెట్టేశాడు. అంటే నిర్మించింది ఎవరంట? దేవుడు. నిర్మాణం చేసింది ఎవరంటే దేవుడు. అందుగురించే హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు అంటున్నాడు, ఏమంటే ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది, సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవుడు కడితే, దేవుడు ఐరన్ని ఈ భూమిలో పెడితే ఐరన్ తయారు చేశారు, బంగారాన్ని పెడితే బంగారాన్ని తయారు చేసుకున్నారు, దానికి విలువ. కాంక్రీట్ని దేవుడు పెడితే దాన్ని మనం తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నామంటే ఒక చక్కని గృహాన్ని. ఎందుకంటే దేవుడు చెప్పాడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. చూడండి, యేసుప్రభు వారి గురించి యేసుప్రభు వారు మాట్లాడుతూ ఒక చక్కని మాట మనకి సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఫౌండేషన్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. చూడండి, 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు ఎలా కట్టుకుంటాడు అన్నాడండి? బండ మీద. యాక్చువల్గా దేవుని యొక్క మాటలు వింటే కూడా ఒక స్టాండర్డ్, ఒక మంచి శక్తివంతముగా మనం ఉంటాము, బలమైన వారిగా ఉంటాము దేవుల్లో అని చెప్తూనే పోలిక దేని చెప్పాడు? ఇంటిని చెప్తున్నాడు. ఇల్లు ఎలా కట్టుకోవాలని చెప్తున్నాడు? బండ మీద కట్టుకోవాలి. బండ మీద పునాది. అది వర్షాలు వచ్చినా, గాలి వచ్చినా, వరద వచ్చినా అది రాతి మీద, మంచి బండ మీద ఒక చక్కని పునాది వేయబడింది కనుక అది చెదిరిపోదు. కొందరు ఎలా కట్టుకుంటున్నారట? ఇసుక మీద పునాది అన్నాడండి. అంటే అది వర్షం, వరదలు, ఏదైనా గాలి తుఫాన్లు వస్తే చెదిరిపోయాయి. అంటే దేవుని యొక్క మాటలు వింటే బండ మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఓకే,
ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ మనకి ఏమర్థమైందంటే దేవుని యొక్క పిల్లలుగా ఈ భూమి మీద దేవుని పిల్లలైనా దేవుని పిల్లల కాకపోయినా గృహాలు నిర్మించుకుంటున్నారండి. సోదరులు చదివించినటువంటి మాటలు మనం చూస్తే 127 కీర్తన మొదటి వచ్చిన ప్రకారంగా యెహోవా ఈ ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాని ప్రయాసం వ్యర్థమే అన్నాడు. నిజంగా ఈ మాటను ఈ శరీర సంబంధమైనటువంటి హస్తకృతములతో కట్టబడినటువంటి ఈ గృహం గురించి కాదు, యాక్చువల్గా మానవ దేహం అనేటువంటి గృహం గురించి చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఈ గర్భఫలాన్ని ఇవ్వకపోతే ఎవరు కూడా ఇవ్వలేరు. కానీ ఈ గృహాన్ని దేవుని నమ్ముకున్నవాడు కడతాడు, దేవుని నమ్ముకున్నటువంటి వాడు కడతాడు. చాలామంది మేము ఇల్లు కట్టుకున్నాము, మేము దేవుని నమ్ముకోకపోయినా కానీ ఇల్లు కట్టుకున్నాం అంటారు ఒకవేళ. కానీ మానవ దేహం అనేటువంటి దీన్ని కూడా దేవుడు అమ్మన్నాడంటే ఇల్లు అన్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే చూడండి. ఆ 3వ వచనంలో ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడుతుంది, దేవుడే. చూడండి 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు కుమారుడు ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. దేవుడు కట్టుకున్న ఇల్లు ఏదంటే మనము కట్టుకున్న ఇల్లు ఇది. దేవుడు కట్టుకున్నటువంటి ఇంటిని ఎవ్వరు కట్టలేరు. దేవుడు కట్టేటువంటి ఇంటిని ఎవ్వరు ఏ మనిషి వల్ల సాధ్యం కాదు. యెహోవా ఇల్లు కట్టించకపోతే అది ఎవ్వరు కట్టలేరు. మనుషులుగా మనమైతే క్రైస్తవుడు కడతాడు, హైందవుడు కడతాడు, ముస్లిం కడతారు, ఎవరైనా కడతారు. దాని డబ్బును బట్టి కట్టేస్తున్నారు. దేవుని యొక్క ఆలోచన లేకుండానే కడుతున్నారు. మనమైతే ప్రార్థన చేసి దేవుడు కట్టించకపోతే ఎవరో కట్టలేనటువంటి నమ్మకంతో ఉన్నాము. కానీ లోకమైతే వాళ్ళు అంటారు, మేము దేవుడు నమ్మనటువంటి నాస్తికులు కూడా మేము కట్టాము అంటున్నారు. ఒకవేళ కట్టొచ్చేమో కానీ ఇదిగో మానవ నిర్మాణం అనేటువంటి ఈ నిర్మాణం అన్నాడు దాన్ని. ఏది? మనిషి దేహం. దీన్ని ఎవ్వరు కూడా కట్టలేరు. ప్రేమ దేంపులరా, సరే మనము కట్టుకున్నటువంటి ఈ గృహములో ఏమండి, దేవుని పిల్లలమైనటువంటి మనం కట్టుకున్నటువంటి గృహములో దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో 2 విషయాలు మీకు చెప్తాను. చివరగా ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు నిత్యమైనటువంటి గృహము ఏదో అది జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోషువ గారు అంటారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. 2వ భాగాన్ని చూస్తే యెహోషువ గారి గురించి మనకు బాగా తెలుసు. ఇశ్రాయేలు నడిపించినటువంటి నాయకుడు. మోషే తర్వాత దేవుడు ఎవరికి ఆ నాయకత్వ పగ్గాలను అప్పగించారంటే యెహోషువకు అప్పగించారు. నిజంగా మంచి నాయకుడు. 24:15. ఏమండి, ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు అంతా నడిపించిన తర్వాత ఆయనకి ఇంకా మరణం సమీపిస్తుంది. ఎందుకంటే ఇక నాయకుడైనటువంటి వాడు స్థిరంగా ఉంటాడా? ఉండడు. మనం ఏమన్నా భూమి మీద స్థిరమా? కాదు. చివరిగా ముగింపు మాటల్లో చెప్పాడు ఏంటంటే, ఇదిగో మనము దేవుని నమ్మాము, దేవుని పిల్లలమైనటువంటి మన దేవుడు ఎవరంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఇదిగో మనం ఒకరోజు అబ్రహాము గారు పితరులు ఎక్కడున్నారంటే ఆ యూఫ్రటీస్ నది అద్దరనే ఏం చేసేవారు? విగ్రహాలను చేసేవారు, విగ్రహారాధన చేసేవారు. దానితో మనం ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఏం చేశారంటే ప్రత్యేకపరిచి మనల్ని ఒక ప్రత్యేక జనాంగంగా చేశాడు. మనము తిరిగి వాటి వైపుకి వెళ్ళకూడదు. ఇదిగో ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను మాత్రం ఏం చేస్తానంటే, ఇదిగో మీకు చెప్పాను, ఈ విషయాలని చెప్పాను కదా, ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను సేవిస్తున్నటువంటి దేవుని నేను ఏం చేస్తాను, నేనను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. నేనను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మీరు మీ ఇష్టం. ఎందుకంటే దేవుడు
ఈ సృష్టి చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అండి, మరణమును జీవమును పెట్టాడు, శాపమును అలాగే మేలు కూడా దేవుడు పెట్టాడు, మన ఎదుటి ఉంచాడు. మర్చిపోకండి, దేవుడు ఏది కూడా ఎవరు ఆటంకపరచలేదు. అన్నీ మంచి చెడు పెట్టాడు. ప్రారంభంలోనే ఆదాము అవ్వలు సృష్టించిన తర్వాత, వందలయ్య గారు, ఆదాములు అవ్వలు సృష్టించిన తర్వాత అక్కడ కూడా అంతే, నిరభ్యంతరంగా వాళ్ళు తినడానికి పెట్టాడు, తినకూడని పెట్టాడు, మంచి చెడ్డలు తెలివిచ్చు వృక్షఫలాలను పెట్టాడు, అలాగే జీవవృక్ష ఫలాలు కూడా పెట్టాడు, అలాగే ప్రతి వృక్ష ఫలాలు పెట్టాడు. దేవుడు ఏది ఆటంకపరచలేదు. అయితే ఆజ్ఞ మాత్రం ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే, ఇది తినే దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు, వీటిని సేవించే దినమున నీవు ఏం చేస్తావంటే మీరు పరదేశులుగా వెళ్ళిపోతారు, మీరు బానిసలు అయిపోతారు, మీరు దేవుని విడిస్తే, దేవుని ఆజ్ఞని విడిస్తే మీరు శాపానికి లోనైపోతారని చెప్పడం జరిగింది. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞని విడిచి వారు జీవించారో వారు శాపానికి లోనైపోయారు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞని పాటించారో దేవునికి పాత్రులుగా ఉన్నారు. కనుక యెహోషువ అంటున్నాడు, మీరు ఏమన్నాడంటే నేను మాత్రము నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామన్నారు. ప్రియులారా, ఈరోజు మరి ఈశ్వర్ గారు అలాగే పార్వతి గారు వీరిద్దరు కూడా యెహోవాను సేవించేవారుగా, ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులైనా యెహోషువలాగా యెహోవాను సేవించే వారిలాగా ఉండాలని మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నారు. మరో భక్తుడు అంటున్నాడు చూడండి, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఇక్కడ దావీదు గారు ఒక మాటను సెలవిస్తున్నారు చూడండి. దావీదు గారు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించము. చూడండి ఎంత మంచి మాట. భక్తులైనటువంటి దావీదు, దేవుడంటే అమితమైన ప్రేమను దావీదుకి. దేవుని స్తుతించే కార్యక్రమం చిన్ననాటి నుంచి, గొర్రెల మేపునప్పటి నుంచి అద్భుతమైనటువంటి సంగీత పరికరాలు చేసి దేవుని మహింపరిచాడు. అట్ ద సేమ్ టైం ఒక రాజుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించేటప్పుడు కూడా ఏ రోజు కూడా దేవుని సేవించటంలో, దేవుని మహింపరచటంలో వెనకంజ వేయలేదండి. తనకున్నటువంటి ధనం చూసుకోలేదు, తనకున్నటువంటి రాజరికాన్ని చూసుకోలేదు, తనకున్నటువంటి హోదాను చూసుకోలేదు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధి దిగిపోయేవాడు, దేవుని సన్నిధిలో సాగిలి పడిపోయేవాడు, దేవునికి ఏమండి సాష్టాంగ నమస్కారం చేసేవాడు, దేవునికి విన్నవించేవాడు. ఒకరోజు పాపము చేస్తే ఎంత దుఃఖపడిపోయాడండి. ఒకరోజు దేవునికి వ్యతిరేకమైన పాపము చేస్తే దేవుని సన్నిధికి వెళ్ళిపోయి పాపాన్ని క్షమించమని కోరి ఏమంటే దుఃఖపడిపోయాడండి. ఎంత దుఃఖపడిపోయాడంటే దేవుడు నిజంగా అన్నాడు, ఆ బెత్షెబ విషయంలో తప్ప దావీదు ఇంకే విషయంలో కూడా పాపము చేయలేదని సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తలుల కార్యాలు 13:22 అంటాడు, ఇదిగో నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు ఎవరంటే దావీదు. ఆయన అంటాడు, ఏమండి, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించమన్నాడు. ఈరోజు ఈశ్వర్ తన యొక్క పిల్లలు కూడా నిత్యము నా కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అని ఆశీర్వదించాలని దేవుని ఎప్పుడు కూడా వేడుకునేటువంటి కుటుంబంగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ఇక మూడో విషయాన్ని మనం చూస్తే మొట్టమొదటి మనం చూస్తాము, నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించేదం అన్నట్లు. రెండోది, నిత్యము దేవుని సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. మూడో విషయం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం, క్షమించాలి, ఒక మాటను చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం అండి. రోమా 12:13.
ఉమ్. అదండి ఇక్కడ 13 మొదటి వచనంలో రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, సహోదర ప్రేమ నిర్మలంగా ఉండుడి, ఆతిథ్యము చేయ మరొకడి. ఈ మాట నాకు కావాలి. ఏమండి? దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అన్నాడు. ఇక్కడ 12 అధ్యాయంలో కూడా రోమిలకు రాసిన పత్రికలో ఏమండి, పరిశుద్ధుల అవసరతలని మనం తీర్చాలి, ఆతిథ్యము ఇవ్వాలి. ఈ గృహము వినాలి. ఈ గృహము ఎలా ఉండాలంటే పరిశుద్ధులకు, లేకపోతే ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. మర్చిపోకండి, ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది ఏమండి ఈ కార్యక్రమం చేయట్లేదు. కొన్ని గృహాల్లో తెలియకుండానే దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోతున్నారు. మర్చిపోకండి, ఆతిథ్యం. కొంతమంది గృహాలకు వెళ్తే నిజంగా వారు ఇంకా దైవ సేవకుడు ఇంకా బయట ఉండగానే ఎంతో ఆప్యాయతతో పిలిచేస్తారు. వారికి ఉన్న దాంట్లో నుంచే సేవకునికి ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా గృహానికి వస్తే ఎంతో గౌరవంగా చూస్తూ ఉంటారు. నిజంగా దైవిక కుటుంబాలు అలా ఉండాలండి. ప్రేమ అనేది మన గుమ్మం ఎదుటే తెలిసిపోవాలి. మనకున్నటువంటి ప్రేమను ఒక కుటుంబంలో ఏమంటే భార్య భర్తలకు లేకపోతే పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి ప్రేమ ఎక్కడ తెలిసిపోవాలంటే మన గుమ్మముల ముందే తెలిసిపోవాలి. వెంటనే వారిని పిలవాలి. నిజంగా పార్వతి కూడా వారి గృహం శివ కూడా వెళ్తే ఆ బయట నిలబడగానే ఎంతో ఆప్యాయతతో పిలిచి వెంటనే మరి ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా ఉంటారు. కనుక ఎల్లప్పుడూ ప్రతి గృహము, క్రైస్తవ కుటుంబం ఈ గృహమే కాదు, ప్రతి గృహంలో ఆతిథ్యం ఇవ్వాలి. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. తెలుసు కదా ఎవరు? అబ్రహాము గారు ఆతిథ్యం ఇస్తే దేవుడు నిజంగా వారిని ఆశీర్వదించాడండి. 100 ఏళ్ళు నిరీక్షించినటువంటి నిరీక్షణ ఫలం వారు పొందారు, కుమారుని పొందారు. ప్రియమైన దేవులారా, కనుక ఈరోజు మరి ఈ గృహము కూడా ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. దేవుని స్తుతించే గృహముగా, దేవుని సన్నిధి కలిగి ఉన్నటువంటి గృహముగా, ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఈ గృహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఒక్క మాటను 13 చదివేశాను, నేను చెప్పాను. ఓకే అండి, 13:1 కూడా చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని సమయాన్ని మనకి ఇంకా దైవజనులు ఉన్నారు కాబట్టి చివరిగా ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని ఇక్కడ ఆలోచన చేస్తే ఈ భూమి మీద మనము నివాసయోగ్యమైనటువంటి గృహాలు కట్టుకుంటున్నాం. ఈ గృహాలకి కొంతకాలం పీరియడ్ ఉంది. ఈ మానవ దేహం కూడా ఇది గృహము, దేవుని గృహం, దేవుని ఇల్లు, దీనికి కూడా కొంత పీరియడ్ ఉంది. కానీ అసలైనటువంటి గృహము, అసలైనటువంటి స్థలము మరొకటి ఉందండి. ఇది ఏ క్రైస్తవుడు మర్చిపోకూడదు. ఏమంటే ఈ భూమి మీద స్థలము లేదని బాధపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. జగన్ గారు సెంటున్నర ఇస్తే నిజంగా చాలా కాలం నుంచి ఇల్లు కట్టుకోలేదు, నేను కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. స్థలం లేదంటే ఎంత ఉంది. ఈరోజు వెంచర్స్, ఏమండి సైట్స్, ప్రతి పొలము కూడా సైట్స్ అయిపోతున్నాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అమ్మకం, కొనటం ఈ కనిపిస్తూ ఉన్నాయి. కానీ చాలామందికి, పేదవారికి స్థలం లేకుండా ఉంది. ఈ భూమి మీద గృహం ఉన్నా లేకపోయినా ఏమండి దేవుని నమ్మితే, దేవుని నందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే మీ హృదయములు కలవరపడకనీళ్ళని చెప్తున్నా. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, మీ హృదయములు కలవర పడనీయొద్దు అన్నాడండి. ఎందుకంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్తూ, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళెట్టిన స్థలంలో మీరుండలాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు. అంటే ఈ భూమి మీద ఒకవేళ స్థలం సరిపోదని ఇప్పటికే శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే అంగారకుడి మీదో వీరి యొక్క గ్రహం మీదకో వెళ్ళిపోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అదేమి కుదరదు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో మానవ నివాస యోగ్యమైనటువంటి ఈ భూగోళం అన్నాడు. మనిషి నివసించడానికి దేవుడు ఈ భూగోళాన్ని ఏర్పాటు చేశాడు. కానీ శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నం చేసినా ఏ గ్రహం మీద మనిషి నివసించడానికి వీలేదు. ఇలా కోట్లు ఖర్చు పెడతాం వృధా. ఎందుకంటే దేవుడు చెప్పింది, ఇది శాస్త్రాలకు అతీతమైన గ్రంథం.
కనుక దేవుడు నివసించడానికి యోగ్యమైంది ఈ భూమి మీద ఉంచాడు. దీని మీద కొంత సమయం ఉంచుతాడు. ఇదిగో మరి అసలైనటువంటి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎక్కడ? పరలోకములో. ఎన్ని సెంట్లు? నీవు నివసించడానికి కావలసినటువంటి యోగ్యమైనది దేవుడు ఏర్పాటు చేశాడు. యేసుప్రభు వారు వెళ్ళిపోయారు, ఇప్పుడు స్థలం సిద్ధపరుస్తున్నారు. అయితే అంతేకాకుండా మనమందరము నివసించడానికి మరి ఇంకా అద్భుతమైనటువంటి కట్టడం అక్కడ కట్టబడుతుందండి. ఎక్కడంటే పరలోకంలో. మర్చిపోకండి, ఈ భూమి మీద మనం విశ్వాసులం అంటే చూడని దాన్ని నమ్ముతున్నాం, మన నిరీక్షణ ఉంది. ఈ భూమి మీద దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాం. అక్కడ చాలా విలువైనటువంటిది సుందరమైనటువంటి పట్టణం కట్టబడుతుందంటండి. ఎప్పటి నుంచి కట్టబడుతుంది అది? ఎప్పటి నుంచి అండి? సృష్టి ప్రారంభం నుంచి. అంటే ఎప్పటి నుంచి అంటే చెప్పిన చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ మాట చూడండి. ఆశీర్వదింపబడినటువంటి వారులో గురించి చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి, చక్కని మాట చెప్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం అంటే కుడివైపు ఉన్నటువంటి వారు చూడండి, 34వ వచనం. అప్పుడు రాజు కుడివైపు ఉన్నటువంటి వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము, అంటే సిద్ధపరచబడుతుంది. లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి రాజ్యము. ఏమండి, అది ఎంత సుందరముగా ఉందో అలంకార రూపంగా రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఏమండి, 12 గుమ్మములు ముత్యములట. అక్కడ కొన్ని రాళ్ళ గురించి వ్రాయబడింది. ఏమండి, ఇది ఉంగరంలో పెట్టుకున్నటువంటి చిన్న రాడుని చూసి బాబాయ్ మాది ఇది పగడం అంటాడు, ఇది రత్నం అంటాడు, ఇది డైమండ్ అని చెప్పుకుని ఈ చిన్న చిన్న రాళ్ళు అంటున్నారు. అసలే నిజంగా అక్కడ ఉన్నటువంటి గుమ్మములు, అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్, అక్కడ ఉన్నటువంటి దారులు, ఆ రోడ్లు ఏమండి అసలే వర్ణనాతీతమైనటువంటిది. యోహాను గారు వ్రాస్తున్నారు. అంటే కేవలం మనకి ఇవి విలువైనవి అనుకుంటాం కాబట్టి విలువైనటువంటి వాటితో పోలిక చేశారు, కానీ అసలే మన కళ్ళుతో చూస్తేనే అది మనం దాన్ని అనుభవించగలం. ప్రియమైన దేవులారా, నిజమే. ఈరోజు చాలామంది చాలా తక్కువగా చులకనగా పరలోకాన్ని ఆలోచన చేస్తున్నారు కానండి, అది వర్ణనాతీతం. ఉదాహరణకి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. పుట్టి గుడ్డివాడు అతను పుట్టకతోటే అంధుడిగా ఉన్నాడట. అంధుడిగా ఉంటే మాటలు వస్తాయి రావా? గుడ్డి అతనికి వస్తాయి. అన్నీ తన తల్లి దగ్గర నేర్చుకుంటాడు. తల్లి చెప్తుంది ఉదయమే, ఏమండి రామచిలకలు పిచ్చుకలు కిచ్చికిచ్చమంటే అమ్మ ఏంటివి అన్నాడంట. నాయన ఇప్పుడు కూర్చుంది రామచిలక అన్నాడట. అన్నది చెప్పిందంట. పిచ్చుకల సౌండ్ చెప్తుంది, ఇవి పిచ్చుకలు నాయన అని చెప్తుంది. రామచిలక చాలా అందంగా ఉంటుందని చెప్తుంది. ఆహా అన్నాడు. అంత అందంగా ఉంటుందా? సరే మరలా గులాబీ దగ్గరికి వెళ్ళాడు. స్మెల్ వస్తుంది. అమ్మ ఇది ఏంటంటే గులాబీ చెట్టు, ఇది ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఈయనటువంటి వాడు కుమారుడు గుడ్డివాడు, కనిపించదు. ఆ అందం చెప్తుంది, ఇలా రేఖలు ఉంటాయి, చాలా స్మెల్ వస్తుంది కదా బాబు, ఇది చాలా అందంగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు తన చెప్పగలిగినంత చెప్పిందండి. అతను వినగలిగినంత విన్నాడు. కానీ అతను చూస్తున్నాడా? చూడలేదండి. ఒకరోజు హాస్పిటల్కి తీసుకువెళ్తే అతని యొక్క కళ్ళును పరీక్షించినటువంటి డాక్టర్లు అన్నారు, ఈయనకి ఏమొస్తాయి, కళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఆపరేషన్ చేస్తే కళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పగానే ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేయించిన తర్వాత అతడు చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత ఈ ప్రకృతిని చూసేసరికి అంటున్నాడంట వాళ్ళ అమ్మతోటి, అమ్మ ఈ గులాబీ చెట్టు ఎంత అందంగా ఉంటుందని ఎందుకు చెప్పలేదు, గులాబీ పువ్వు అంటున్నాడట. ఈ పిచ్చుకలు ఈ పిట్టలు ఎంత అందంగా ఉంటావి ఎందుకు చెప్పలేదు అంటున్నాడంట. అమ్మ అంటుందంట, అమ్మ నాయన నీకు అన్నీ చెప్పానురా, నా సాయి శక్తిలా ప్రయత్నం చేశాను నీకు చెప్పడానికి, కానీ నువ్వు చూడలేనటువంటి అంధుడిగా ఉన్నావు. ప్రియమైన దేవులారా, ఒకరోజు
నిజంగా ఆ పరలోక పట్టణాన్ని మనము చూస్తే నిజంగా అండి ఆశ్చర్యపోతాం. అందు గురించే అది ఈ భూమి మీద ఉన్నటువంటి నివాసం వంటిది కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే అది శిథిలము కానదట. ఒకసారి చూడండి, మాట మంచి మాట రాస్తాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు అన్నాడండి. ఎరుగుదాం అంతే. ఇప్పుడు చూసామా? చూడలేదు. ఇది శిథిలము కాదు. ఈరోజు రాజులు కట్టినటువంటి కట్టడాలు పెద్ద పెద్ద అంతఃపురాలు శిథిలమైపోయాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏమంటే గోల్కొండ వెళ్తాం, అది కట్టడంగా ఉందా శిథిలంగా ఉందా? హైదరాబాద్ వెళ్తే శిథిలావస్థలో ఉంది. ఇక్కడెక్కడ మధ్య మధ్యలో కొన్ని కనిపిస్తాయి. వరంగల్ వెళ్తే ఓరుగల్లు, అది కూడా శిథిలావస్థలో ఉంది, శిథిలపు అయిపోయింది. ఇప్పుడు వారు నివసించినటువంటి ఆ అంతఃపురాలు ఈరోజు లేవు. ప్రియమైన దేవులారా, కట్టడాలు ఈరోజు స్థిరమైనవి కాదు ఈ భూమి మీద. కానీ నివాసించడానికి దేవుడు నిర్మించుకోమన్నాడు, సుఖంగా సౌఖ్యంగా ఉంటానికి. కానీ మన దృష్టి అంతా, మన ఆలోచన అంతా, మన విశ్వాసం అంతా, మన నిరీక్షణ అంతా ఉండవలసింది ఏంటంటే శిథిలము కానటువంటి గుడారము. మన గుడారం అంటే నివాసం శిథిలమైపోయినా కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైన నివాసము పరలోకములో మనకుంది. ఆ నిత్య నివాసములో మనం ఉండాలి, నిరంతరం ఉండాలి. నేనుంటే మన భార్య ఉండకుండా, భార్య ఉంటే భర్త ఉండకుండా ఉండేటువంటి పరిస్థితులు సమాజంలో చూస్తున్నాం. కొన్ని గృహాల పరిస్థితి అలాగే ఉంది. భర్త నమ్ముతున్నాడు, భార్య నమ్మలేనటువంటిది. భార్యలు నమ్ముతున్నారు, భర్తలు నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి కుటుంబాలు ఉండకూడదు. కొంతమంది పిల్లలు చూస్తున్నాం, కొంత ప్రాయం వచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తారంటే వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులు విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, లోకంలో జీవిస్తున్నారు. యెహోషువ చెప్పినటువంటిగా రీతిగా నేనును నా ఇంటి వారందరూ కూడా దేవుని మహింపరిచే వారిగా ఉంటే గనక దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందంటున్నాడు. త్వరగా అంటున్నాడు. ఇప్పుడు సూచనలు చూస్తుంటే సమీపంగా ఉండొచ్చు. ఒకవేళ వచ్చినా రాకపోయినా మనం మాత్రం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవటం అనేది గ్యారంటీ. యేసుక్రీస్తు వారు వస్తారు మన యొక్క జీవితంలో, లేకపోతే మన లైఫ్ టైంలో రాకపోవచ్చు. ఆయన వచ్చిన మన జీవిత కాలంలో రాకపోయినా ఆ నిత్యమైనటువంటి నివాసము, శిథిలము కానటువంటి ఆ పట్టణము, ఏమండి చేతి పని కానటువంటి ఆ యొక్క నిర్మాణములో మనము కూడా పాలిభాగస్తులుగా ఉండాలంటే ఇదిగో దేవుడిచ్చినటువంటి ఈ భూమి మీద మనకిచ్చినటువంటి ఈ అవకాశంలో, ఇచ్చిన జీవితంలో దేవుని నమ్మవలసినటువంటి వారికి ఉన్నాం. మరి ఈశ్వర్ అలాగే పార్వతి వారి బిడ్డలు మరి దేవుని నమ్మారు. వారి బిడ్డలు కూడా దేవుని యొక్క మార్గం నడుస్తున్నారు. ఈ గృహము కొరకు ప్రార్థించండి. ఈ గృహము సుఖముగా సౌఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోక భోగ భాగ్యాలు ఎన్నో ఉంటాయి, కానీ వారి జీవితంలో నెమ్మది లేదు. కష్టాలు, బాధలు. ఎవరు ఈ గృహానికి వెళ్ళినా ఏమండి మాకు ఏ బాధ లేదని చెప్పేటువంటి గృహం లేదు. కానీ ఈ శరీర సంబంధమైనటువంటి వ్యాధులు, బాధలు మనిషికి సహజం. కానీ వాటన్నిటి నుంచి ఏమండి బయటపడడానికి, నెమ్మది పొందడానికి దేవుడు మనకు అవసరం. దేవుడిచ్చేటువంటి రక్షణ మనకు అవసరం. ఆ రక్షణ పొందుకొని దేవుని యొక్క నిత్య రాజ్యములో యోగ్యత సంపాదించుకోవడానికి ఈ భూమి మీద ఏమండి మనకంటే ముందు భక్తి చేసినటువంటి వారు ఒక అబ్రహాం వలె, ఒక మోషే వలె, ఒక యెహోషువ వలె, ఒక దావీదు వలె, ఒక యోబు వలె, ఏమండి క్రొత్త నిబంధనలు వస్తే ఒక పౌలు వలె, ఒక స్టెఫన్ వలె, ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ చూస్తే ఒక అకుల ప్రిస్కిల్లా వలె చక్కని కుటుంబ జీవితాన్ని జీవించి అనేక మందికి మార్గదర్శకులుగా ప్రావీణ్యాన్ని, బైబిల్ వాక్యాల ప్రావీణ్యాన్ని పొందినటువంటి వారిగా, అపోల్లో అనేటువంటి విద్వాంసుడికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి చక్కని బోధన, చక్కని మార్గాన్ని బోధించినటువంటి బోధకులుగా వీరుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.